మరొక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. విజయవాడలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో నడుస్తున్న హైటెక్ వ్యభిచార గృహంలో వైసీపీ రాష్ట్ర నేత ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ అడ్డంగా దొరికాడు. తరచూ ఈ వ్యభిచార గృహానికి వచ్చి శంకర్ నాయక్ జల్సాలు చేస్తూ ఉంటాడు. ఈసారి కూడా అలా వచ్చిన సమయంలో పోలీసులు దాడి చేయడంతో తప్పించుకునే వీలు లేక మంచం కింద దూరాడు. గదిలోకి వచ్చిన పోలీసులకు మహిళ మాత్రమే కనిపించడంతో అనుమానం వచ్చి వెతకగా మంచం కింద దాక్కున్న శంకర్ నాయక్ కనిపించారు. విద్యార్థుల కష్టాలు తీరుస్తా, గిరిజనులకు అండగా ఉంటా, ఉద్యమాలు చేస్తా అంటూ తరచూ హడావిడి చేసే శంకర్ నాయక్ తెర వెనక చేసే బాగోతాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ నేతలంతా మంచివాళ్లు, సౌమ్యులు, అందగాళ్లంటూ ఆ పార్టీ అధినేత జగన్ ఒకవైపు బాకాలు ఊదుతుంటే నేతలు మాత్రం ఇలాంటి వ్యవహారాల్లో అడ్డంగా దొరుకుతున్నారు. చలసాని భార్గవ్ అనే వ్యక్తి విజయవాడ గురునానక్ కాలనీలో స్టూడియో 9 పేరుతో ఓ స్పా సెంటర్ నడుపుతున్నాడు. పేరుకు స్పా సెంటరే కానీ లోపల జరిగేదంతా హైటెక్ వ్యభిచారం. ఈ కేంద్రంపై 2 నెలల క్రిందట కూడా పోలీసులైతే దాడులు చేశారు. కానీ ఆ సమాచారం తెలిసి నిర్వాహకులు అప్రమత్తమైపోయారు. తాజాగా వీడియో ఆధారాలతో సహా ఇక్కడ జరుగుతున్న వ్యవహారంపై ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శుక్రవారం రాత్రి మాచవరం సిఐ ప్రకాష్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఓ గదిలో మంచం కింద వైకాపా నేత శంకర్ నాయక్ దొరికాడు. బయటకు రమ్మని పోలీసులు సూచించినా రాకపోవడంతో వాళ్లే లాగి తీసుకొచ్చారు. తనను వదిలేయాలంటూ తిరిగి పోలీసులపైనే జులుం ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో శంకర్ నాయక్ ను A10 గా నమోదు చేశారు.